హాయ్ సార్, మీ పేరు సార్? రాంబాబు మంచాల. సార్, బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సార్, లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, ఇప్పుడు నిప్పయ్యారంటారా? నిప్పు పవర్ అయ్యాడు. చాలా చాలా హార్డ్గా ఉంటుంది. ఆయన రెడ్ బుక్కే చూపిస్తుంది ఆయన నిప్పు అనేది కాదనేది. సార్, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ దాటనివ్వమన్నారు గేటు, ఇప్పుడు దాటారా? ఇప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? అసెంబ్లీలో రానివ్వను అన్న వాళ్ళని అసెంబ్లీలోనే లేరుగా. అసెంబ్లీలో ఉంటే వాళ్ళు ఏమన్నా కానీ సరిపోయేది. ఇప్పుడు అసెంబ్లీలో కనపడినప్పుడు మనం ఏం మాట్లాడతాం దాని గురించి? సార్, బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా సార్? ఆయన బటన్ నొక్కేవాడు, ఈయన అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. అడ్మినిస్ట్రేషన్ మేకర్ ఈజ్ ఎ కింగ్, బటన్ నొక్కడు ఈజ్ ఎ కర్ణుడు. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? ఆయన వాలంటీర్ సిస్టమ్ నమ్ముకున్నాడు, కార్యకర్తలు లోపం చేశాడు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ మేడం. హలో, మీ పేరు మేడం? నా పేరు నూర్జహాన్ అండి. మేడం, బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది ఈ 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు మన చంద్రబాబు గారి పరిపాలన అయితే చాలా బాగుంటుందని మా అందరికీ గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మేము చాలా నరకయాతన పడ్డాము. ఒక ఫ్రీడమ్ లేదు. గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ, లేడీస్ ఫ్రీడమ్గా ఎక్కడికి వెళ్ళలేకపోవటం, ఉద్యోగాలు లేకపోవటం, అన్ని రకాలుగా ఛార్జీలు పెరగటం, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడం, వర్షాలు పడ్డప్పుడు కూడా ఆ నీటిని మనం నిల్వ చేసుకుని ఫర్దర్గా వ్యవసాయానికి వాడటానికి ప్రాజెక్టులు లేకపోవటం, అన్ని విధాలుగా స్కూల్ ఫీజులు కానీ ప్రతిదీ కూడా మనకి ఇబ్బంది పడ్డాం మనం. సో ఇప్పుడు అందరం కూడా ఒక పండగ వాతావరణం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు ఆ ఫీలింగ్ నుంచి బయటికి రాలేకపోతున్నా అంటే నమ్మండి, లిటరల్లీ అందరు ఎక్కడికి వెళ్ళినా అదే ఫీలింగ్ చెప్తున్నారు. ఒక ఫ్రీడమ్ అయిన రాష్ట్రంలో మేము బతుకుతున్నాం అన్న సంతోషంలో ఉన్నారు అందరూ. మొన్నటి వరకు భయపడుతూ బతికారు. ఈవెన్ ఎంప్లాయీస్లో కూడా చాలా మార్పు వచ్చింది మేడం. వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఓపెన్గా చెప్పారు. వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారికే ఓటేస్తున్నాం, ఆయన వస్తేనే మాకు భవిష్యత్తు బాగుంటుందని, బాబు రావాలి భవిష్యత్తు బాగుండాలి అనే నినాదంతో అయితే మేము ఉన్నాము. లోకేష్ గారి గురించి చెప్పండి మేడం. లోకేష్ గారిని ఎవరైతే ఎన్ని విధాలుగా కామెంట్ చేశారో వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టుగా ఆయన మంచి మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్ళందరికీ ఇది ఒక్కటే సమాధానం, అంతకుమించి ఇంకేం చెప్పక్కర్లేదు. మేడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా పరిపాలిస్తారండి. ఆయన 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. ఆయన ఒక సినిమాలు తీసుకోకుండా కూడా తీసినా కూడా కేటాయించేవారు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళకి సేవ చేయడానికి. సినిమాలు తీస్తున్నా కూడా ఆయన అలానే ఆలోచించారు. ప్రజల గురించి కానీ అందరి గురించి ఆలోచించి ఆయన చాలా కష్టపడి అందరినీ ఎదిరించి ఆయన చక్కగా ఈ రోజున గెలిచారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నాం మేడం మేమైతే. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి మేడం? ఓడిపోయిన కారణం అంటే మనం ప్రత్యేకంగా చెప్పలేము. అందరూ ఏంటంటే ఓపెన్గా చెప్తే ఏ విధంగా ఇబ్బంది పెడతారో, రౌడీయిజం ఎక్కువైపోయిందండి వాళ్ళ పాలనలో. ఏ విధంగా ఇబ్బంది పెడతారో అని భయపడుతూ ఎవరు ఓపెన్గా చెప్పలేదు. కానీ ఓటు చెప్పేసిందండి ఎవరి వైపు ఉన్నారు ప్రజలు అనేది. సో అదే కారణం అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.